అయ్యప్ప స్వామి పుట్టుక పైన మరికొందరు హిందూ దేవుళ్ళ పైన మీరు మాట్లాడినటువంటి వీడియోని ఇప్పటి వరకు చూసాం, చాలా వరకు కూడా చూసాం. ఆ వీడియోలో మాట్లాడింది మీరేనా లేదా కల్పితం ఏదన్నా ఉందా? ఒకటి 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి మాట్లాడింది నేనే, అందులో చూపించింది నేనే. ఆ వాయిస్ మాత్రము 1 గంట 40 నిమిషాలు మాట్లాడిన నా ప్రసంగంలో ఆ ప్రస్తావన తీసుకురావడానికి కావాల్సిన ముందస్తు నేపథ్యాన్ని చూపించకుండా, లేదా గతంలో విషయాల్ని చూడించకుండా ఎడిట్ చేయటము, జబర్దస్త్ కామెడీని దానికి యాడ్ చేసి ఎదురుగా ఉన్న వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వినట్టుగా యాడ్ చేయడము, ఒక బలమైన కుట్ర చేసి ఆ 2-3 నిమిషాల వీడియోని ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం వాడారు. నేనేమో ప్రజల్ని చైతన్యపరచడం కోసం అక్కడ ఆ సందర్భం రావటం వల్ల ప్రస్తావించాను తప్ప, అయ్యప్పల్ని అవమానించాలనుకుంటే ఇప్పుడే ఎందుకు? 10 ఏళ్ళు పిహెచ్డీ చేశాను కదా, లేదా దీనికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ళుగా నేను దీనిలో సభ్యుడిగా ఉన్నాను కదా, ఎప్పుడో ఒకసారి దీని మీద మాట్లాడొచ్చు కదా. కాబట్టి నేను గడిచిన 10-15 ఏళ్ళ నుంచి ఒక హిందువే కాదు, ఒక ముస్లిమే కాదు, ఒక క్రైస్తవమే కాదు, క్రైస్తవంలో ఉన్న ఉపశాఖలు కానీ, ఇస్లాంలో ఉన్న ఉపశాఖలు కానీ, ప్రపంచ నాగరికత చరిత్రలో మానవుల్ని ఒక గుంపుగా ఒక పద్ధతుల్ని ఏర్పాటు చేసిన అన్ని రకాల వాటిల్లో ఉన్న లోటుపాట్లని, అజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ సందర్భోచితంగా వివరిస్తూనే వస్తూ ఉన్నాను. ఆ క్రమంలో అయ్యప్ప అనే సందర్భం రావటము, దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేయడం జరిగింది తప్ప ఒక దేవుడనే కాదు, అసలు దేవుడే లేడు, దేవుడు అబద్ధం, ఇది కల్పితం. దీని చుట్టే అన్ని మతాలు, ఒక్క దేవుడు మా మతం మీ మతం అతని మతం కాదు. దేవుడు అనేది తప్పు, అబద్ధం, కల్పితం. దాని చుట్టూరంగా ఉన్న ఈ కట్టుకథల యొక్క శాస్త్రీయతను, వాస్తవికతను ప్రజల్లో ఆలోచింపజేయడం కోసం మాత్రమే ప్రస్తావించాను. కాబట్టి ఆ మాటల్లో నేను చెప్పిన దానిని ఒకవేళ ప్రజల్ని కనెక్ట్ అయ్యే పదాలను చెప్పొచ్చేమో, లేదా కామెడీ జనరేట్, ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉన్నాం కదా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక బోధకుడిగా, ఒక పరిశోధకుడిగా ప్రజల్ని అవగాహన కలిగించడానికి కావాల్సిన అనేక పద్ధతుల్లో అనేక విషయాల్ని కంపేర్ చేస్తూ చెప్తూ ఉండే క్రమంలో చెప్పిందే తప్ప అది కాంట్రవర్సీ కావాలనో, కుట్ర చేయాలనో, వాళ్ళని అలజడి సృష్టించాలనో, ఇబ్బంది పెట్టాలనో వెంట్రుకంతా కూడా లేదు. ఈ వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి నరేష్, ఒక పదం మీరు వాడుతున్నారు, మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు వాడుతున్నారు, కుట్ర కుట్ర కుట్ర. అసలు ఎవరికి కుట్ర చేయాల్సిన అవసరం ఉంటుంది? ఆ కుట్రలో మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అసలు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను అనుకోండి, తిరిగి కొడతారు, లేదా నన్ను కొట్టలేనప్పుడు దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించి పక్క వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నేను ఏదైనా గాయమైంది అనుకోండి, ఆ రక్తము వెంటనే వస్తుంది, దానికి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ అవుద్ది. నేను 19వ తేదీన అర్ధరాత్రి 1 గంట నుంచి 2:40 నిమిషాల వరకు నేను ప్రసంగించాను. ఏ నెల? డిసెంబర్ 2022 డిసెంబర్ 19 కొడంగల్లో. వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం రావులపల్లి అనే ఊరిలోని అంబేద్కర్ విగ్రహం, అది కూడా అనేక సంవత్సరాలుగా విగ్రహం పెట్టి రాజకీయ పార్టీల అడ్డంకులు లేదా కుల సంఘాల అడ్డంకులు, రకరకాల ఎవరిని వక్తల్ని అతిథుల్ని ఇలా ఆగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న వక్తల్లో నేను ప్రధాన వక్తని. గౌరవ శాసనసభ్యులు, ఇంకా స్థానిక ప్రజా సంఘాలు ఎంతోమంది, న్యాయవాదులు ఆనందన్న లాంటి వాళ్ళు, మళ్ళా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన సాయి చంద్ లాంటి వాళ్ళు, నిజానికి వాళ్ళకి మాకు ఇంటర్నల్ ఏముండవు రిలేషన్స్. ఆ వేదిక మీద నేను వెళ్ళాను, అప్పుడు ప్రసంగించాము అంతే. అలా 19వ తేదీన ప్రసంగించిన నా ప్రసంగము అదే రోజు లైవ్లో దాదాపు ఒక 500 సెల్ ఫోన్లు లైవ్ పెట్టాయి. మేము కూడా వీడియో తీసి పర్సనల్ మీడియా ద్వారా చాలా విషయాలు పెట్టాం, లక్షల మంది చూశారు. 19 అయిపోయింది, 20, 21, 22, 23, 24, 25, 26 ఇలా 10 రోజులు ఏ ఒక్కరు కూడా ఒకచోట పిటిషన్ ఇవ్వలేదు నా పైన. ఏ 10 మంది కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు. ఏ ఒక్కరు కూడా ఇది తప్పు ఒప్పు అనే చర్చకు జరగలేదు. 10 రోజుల గ్యాప్ తర్వాత కొన్ని రాజాసింగ్ లాంటి ఒక ఎమ్మెల్యే గారు, ఆయన జైల్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే, ఇగో ఇతను మన హిందూ దేవులని అంటున్నాడు, ఇతని తరమండి, తిట్టండి, కొట్టండి అని చెప్పి కింద నా ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఆధార్ కార్డు కూడా పెట్టి నా ప్రైవేట్ లైఫ్ని డిస్టర్బ్ చేశారు. దీనికి మీకు కుట్ర కనిపించట్లేదా? మీకు కళ్ళు కనిపించట్లేదా? మీకు రాజాసింగ్కు మీకు వ్యక్తిగత విభేదాలు ఎప్పుడైనా ఏమన్నా ఉన్నాయి? అసలు ఏమాత్రం ఎప్పుడు విభేదాలు లేవు. ఆయన కాన్స్టిట్యున్సీతో కానీ, ఆయనతో కానీ, ఆయన పార్టీ రాజకీయాలతో కానీ లేదు. కేవలం భావాజాల పరంగా మాత్రం ఆయనే కాదు, మతం ఆధారంగా రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు, లేదా ప్రజల 2 మతాల మధ్య విభేదాలను సృష్టించి
లబ్ధి పొందాలనుకునే వాళ్ళందరికీ మేము వ్యతిరేకం.